కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నాకు తెలిసి భూప్రపంచం మీద ఎక్కడా లేని విధంగా రాజకీయాలు అనంటే మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మేముంటేనే ఈ రాష్ట్రం ఉండాలి, మేము అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలని కొన్ని నేను మీ ముందు కూర్చోబోతున్నా. ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం, ఎల్లినోటటువంటి కరువు రాబోతుంది, రైతులందరూ కూడా కాస్త ఇబ్బంది జరగబోతుంది, దీని నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనందరం గట్టెక్కాలనేటటువంటి అంకిత భావంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ అయినా లేకపోతే ఉచిత సీడ్స్ అయినా ఏ రకంగా రైతులకు మనకు మంచి జరగాలనేటటువంటి ఆలోచన అధికార పక్షం చేస్తుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, మేము లేనప్పుడు ఇది ఎవరికి దక్కొద్దు, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా రైతులు అనేటటువంటి వాళ్ళు ఏడవాలి, ఏడుస్తేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసిండ్రు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్గా అనిపిస్తుంది. ఏ సమాజంలో బతుకుతున్నాం? ప్రపంచం ఎటుపోతుంది? మన యొక్క ఆధునిక తరంలో మనం భవిష్యత్తును నిర్మాణం చేసుకునేటటువంటి ప్రణాళిక వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి నేడు తాంత్రిక పూజలు చేసి మరి ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలి, రాష్ట్రం సర్వనాశనం కావాలి, తద్వారా అధికార పక్షం ఈరోజు నష్టపోవాలి, రాజకీయంగా వాళ్ళు ఓడిపోవాలనేటటువంటి దాంతో. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎక్కుండి అనేక రకాల అబద్ధాలు మా మీద వేసిన, బట్టగాల్చి మా మీద వేసిన, పనికిరాని ఛాలెంజ్లు చేసిన మా యొక్క పరిపాలనతో మేము తిప్పి కొడుతున్నటువంటిది తట్టుకోలేక హరీష్ రావు గారు 2 మార్చ్ 2022 2 మార్చ్ 2026 తిరుచిరపల్లి, మళ్ళా 31 మే 2025 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ అని అంటాం, జయ అఘోర కాళీ తాంత్రిక పూజలు చేసేటటువంటిది. ఎందుకంటే అక్కడ తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటిది అది. తాంత్రిక పూజలు ఓడి చేస్తాడు. మళ్ళా 2/6/2026 తిరుచిరపల్లి, మళ్ళీ 23/7/2026 మళ్ళీ శివమొగ్గ. ఇన్నిసార్లు ఇన్ని రోజులు అక్కడ తాంత్రిక పూజలు హరీష్ రావు గారు దేనికోసం చేసినావు? సూటి ప్రశ్న. మొదటనేమో 2 మార్చ్ 2026 తిరుచిరపల్లి, తర్వాత 31 మే 2026 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ, మళ్ళా 2 జూన్ 2026 తిరుచిరపల్లి, మళ్ళా 23 జూలై 2026 శివమొగ్గ. తాంత్రిక పూజలకి ప్రసిద్ధిగాంచిన శివమొగ్గ తిరుచిలోని జయ అఘోరి కాళీ, తిరుచిలోనేమో తిరుచిరపల్లినేమో జయ అఘోరి కాళీ, తాంత్రిక పూజలకి ప్రసిద్ధిగాంచినటువంటిదేమో శివమొగ్గ, మనం శివమొగ్గ అని కూడా అంటారు దాన్ని. కొన్ని నెలలుగా క్షుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? తాంత్రిక పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? అక్కడికి ఎందుకు పోయారు? ఏం పూజలు చేసిండ్రు? దేనికోసం పూజలు చేసిండ్రు? ఎవరి మీద పూజలు చేసిండ్రు? ఎవరికి నష్టం జరగాలని చెప్పి మీరు ఈరోజు మరి క్షుద్ర పూజలు చేసి ఇంత దరిద్రం ఏంటిది అసలు? విననీక కూడా సిగ్గుగా అనిపిస్తుంది మనకు. ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలని చెప్పి, సర్వనాశనం అయితేనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి ఇట్లాంటి నీచం ఘోరం ఇంకోటి ఏమైనా ఉంటుందా? రాజకీయ కుతంత్రాలు పనిచేస్తలేవని చెప్పి ఈరోజు తాంత్రిక పూజలకి పాల్పడుతున్నటువంటి ఒక దుశ్చర్యకి హరీష్ రావు గారు పాల్పడ్డారంటే ఇంతకు మించినటువంటి నీచం దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా?
ఎవరైనా వర్షాలు రావాలని చెప్పి హోమాలు చేసేటోళ్ళని చూసినాం. వర్షాలు రావద్దు, కరువు రావాలని చెప్పేసి ఇట్లా తాంత్రిక